అతి భయాన్ని చూసుంటారు, అతి వినయాన్ని చూసుంటారు, కానీ అతి పిసినారితనాన్ని చూసారా? లేదు కదా? అయితే చూడండి, నవ్వుకోండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో. పాట ఇంకా వస్తుంది కదా, డాన్స్ మధ్యలోనే ఎందుకు ఆపేశారు? వాళ్ళ సొమ్మేం పోయింది, పాట వేసుకుంటారు, దానికి ఖర్చే ఉండదు. ఎగిరెగిరి డాన్స్ వేస్తుంటే కాళ్ళు అరిగిపోతాయి. నీకేం తెలుసు? పొదుపు చెయ్యాలి, లేకపోతే జీవితం అదుపు తప్పేస్తా. పిల్లగాని డాన్స్ వేసి బాగా చెమటలు పట్టేసేయి, ఫ్యాన్ వేసుకో. ఇలా రోజు విసిరించుకునే బదులు ఒక ఫ్యాన్ కొని చావచ్చుగా. నాకు తెలిసే, మొన్న బజార్కి వెళ్ళి అడిగాను, 3 రెక్కల ఫ్యాన్ 1200 అన్నాడు. అన్ని అవసరం లేదు, 400 ఇస్తాను, ఒక రెక్క ఇయ్యన్నాను. డొక్కలో గుద్ది రెక్కెట్టుకుని బయటికి లాగేసి. మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఆ తరుణ్ భాస్కర్ గారి సంబంధం వచ్చింది, పెళ్లి చూపుల్లో ఇంటికి వచ్చి నన్ను చూసి మీకు మాత్రమే చెప్తాను అని ఇంటికి వెళ్ళారు. ఇప్పటి వరకు చెప్పనే లేదు. నీ ముచ్చు మొహానికి ఇంటికి వెళ్ళి చెప్పడం కూడా అక్కడే చెప్పుంటారు, వినిపించి సత్యం ఉండదు నీకు. నోరు మూసుకోండి. ఏంటే ఏమైపోయింది ఇప్పుడు? ఇంట్లో నాకు బోర్ కొడుతుంది, టీవీ చూడాలి. నేను బోరు కొడుతుంది, టీవీ చూడాలి, అంతే కదా? ప్రేక్షకులకు నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏమే, ఇంట్లో పనులన్నీ అయిపోయా? లేదు. మరి లేదు అన్నప్పుడు పనులు చూసుకోకుండా బోరు కొడుతుందా అని అడుగుతావే? ఇలా పని చూసుకో. వార్తలు సమాప్తం. పెళ్ళైన కొత్తలో పూలు కొనండి అంటే ఒక ప్లాస్టిక్ పూలు కొన్నాడు, అది రోజు కడుక్కోవడం, తల్ల పెట్టుకోవడం. మీ నాన్నగారు నాకు పెళ్లిలో ప్యాంటు పెడితే దాన్ని కట్ చేసి 4 లాగులు కుట్టించుకున్నా. ఇప్పటికే అయ్యో వాడుకుంటున్నా. వెనకాతలు అరిగిపోయి సిరిగిపోతే జేబులు తీసి కుట్టించుకున్నాను కూడా, చూడే వెనకాల. ఇంట్లో కూర ఏం చేసావు? దొండకాయ. దొండకాయ ఇంట్లో వండుకుంటే ఎలాగ ఉంటది, దండుకుంటే 4 రకాల కూరలు వస్తాయి. అనసూయ గారిని చూసి నేర్చుకో. అంటే మరో తప్పుగా అనుకోకండి, 4 రకాల షూటింగ్ లోని 4 రకాల కూరలు తింటదని అలా చెప్తున్నాను నేను, అంతే. ఇంటి నుంచి వస్తుంది. హలో అమ్మాయి. అల్లుడు గారు, చాలా బాగుంది. ఇంకేవో గుర్తుపట్టలేదు అసలు. అల్లుడు, 1/2 ఎకరం అమ్మి మళ్ళీ నీకు 50,000 తీసుకొచ్చాను. పంటకు బట్టలు కొనుక్కోండి శుభ్రంగా. చూడండి, దున్నేస్తామండి ఈసారి. చలికి బాగా చలేస్తున్నాడు, చిరగపున్నాం. చాలా కడుతుకుంట. ఇదిగో పెళ్ళైన కొత్తలో 10 రూపాయలకే జాకెట్ ముక్క వస్తుందని కొని పడేశాడు. అది కుట్టిస్తే ఇది అయింది. ఏదో పద్ధతులు ఉన్న పద్ధతులు మరింత దగ్గర తేలేమిటో నువ్వు. పొదుపండి బాబు, మీరు అలాంటి ఏమనుకోకండి. మామగారు ఇగో ఇప్పుడు అనగా వచ్చారు, మీ నాన్నగారు వెళ్ళి కాఫీ పట్టరా పో. నాన్న కాఫీ. ఆగు. అంత కాఫీ ఒకేసారి తాగితే ఎసిడిటీ వచ్చేది. నిజమే, నేను తీసేద్దామన్నా అనుకున్నా. ఇది సాయంత్రానికి, ఇది రేపు పొద్దునికి. మామగారు ఇప్పుడు తాగండి. ఇది ఎక్కువైపోద్దేమో. పర్లేదండి, ముగ్గురికి కలిపి తాగుదామండి. నువ్వు తాగుతావు 2 చుక్కలు. కడుపంతా కొద్ది టైట్ కొంత కొద్ది నిమ్మకాయ నీళ్ళు కలిపి నాకు. నిమ్మకాయ నీళ్ళు కావాలి కదా. నిమ్మకాయలు అసలే రేట్లు పెరిగిపోతున్నాయి. మా ఇంటి దగ్గర లేకపోతే పక్కింటి గుమ్మం దగ్గరికి వెళ్ళి పీక్కుని వచ్చాను నేను. ఇదిగో నాన్న. అమ్మయ్యా, నిమ్మకాయ నీళ్ళేంటి అమ్మాయి? పసుపు వేసావు? నిమ్మకాయలకు పసుపు కుంకుమ ఉంటది, కడగలేదా నువ్వు? దిష్టి నిమ్మకాయలు ఇచ్చావా? అవును మామగారు. ఏంటి హార్ట్ అటాక్ లా ఉంది నాకు? ఏం పర్లేదు, నిమ్మకాయ నీళ్ళు తాగారు, ఏమవుతుంది, దిష్టి అంతా కొట్టేస్తుంది. ఏం లేదు మామగారు, గుండెపోటుగా ఉంది, ఒకసారి అంబులెన్స్ పిలిపించరా. అంతే కదా. ఏం చేసావురా? మిస్డ్ కాల్ ఇచ్చాను, వచ్చేస్తుందండి. మిస్డ్ కాల్ ఫోన్ చేయరా. అదిగో వచ్చేస్తుంది. హలో, అంబులెన్స్ అండి. అదే అండి, తిన్నగా మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ రైట్ తీసుకోండి. అది ఏ ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తుంటే అక్కడ ఆపేసేయండి. వచ్చేసి చూసారా? ఎవరెక్కడ అంబులెన్స్ ఫోన్ చేయరు? అంబులెన్స్ ఎక్కడైనా మా మామగారు కొద్దిగా బాగా హార్ట్ అటాక్ వచ్చింది. నీకు అసలు బుద్ధి ఉందా? అంబులెన్స్ కి ఎవరైనా మిస్కెళ్తారా? ఏదో సరదాగా ఇచ్చామండి. సరేండి, ఇగో మనకి దగ్గరలోని కొద్దిగా తక్కువ ఖర్చులో అయిపోయి హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడ పక్కనే బంజారా హిల్స్. ఎంత తీసుకుంటావు? 3000. ఇగో 700 ఇస్తాను, తీసుకెళ్ళి. 700? మీరు ఆగిన డబ్బులు ఉంటే రావండి, బేరం ఆడాలి. అసలే రోజులు బాగోలేవు. మాట్లాడు. 700 మీద ఇంకో 50 వేసుకో, పర్లేదు. సరే అయితే. బాబు ఇంకా టైం ఉందా? ఏమండి? రావాలి రావాలి రావాలి. పంజాబ్, టామీర్పేట, ఎర్రగడ్డ ఎర్రగడ్డ ఎర్రగడ్డ. ఏం చేస్తున్నావు నువ్వు?
ఎలా ఖాళీగా వెళ్తున్నాం కదా 4 టికెట్లు ఎక్కించి వెళ్ళిపోతాం మాకు. ఊరే గుండె నొప్పి వచ్చి నేను బాధపడుతున్నా, నువ్వు టికెట్లు అంటే గారు వాడికి 750 రూపాయలు ఇస్తున్నాం. ఈ కవర్ అయితే మందులు కూడా డబ్బులు వస్తాయండి. ఎక్కాలి ఎక్కాలి ఎక్కాలి. ఇక్కడ ప్లేస్ లేదు, ఎక్కడ కూర్చో ఉంటారండి. గారు కొద్దిగా పక్క జరగండి, అలా ఒళ్ళు కూర్చో. థ్యాంక్ యూ సార్. అసలు గుండె నొప్పితే నేను ఎడుతుంటే అమ్మాయి హాస్పిటల్ వచ్చిందా? లేదండి మియాపూర్ వచ్చింది. మీ అప్పుడు ఎందుకు వచ్చారా? ప్యాసింజర్ దిగాలి మా గారు. ముందు దగ్గర పోనే పోటు కూర్చొని చెప్తాను. ఇదిగోండి డబ్బులు. కూర్చోండి. 5 రూపాయలు తక్కువ వచ్చేటి. ఆ మాత్రం సర్దుకోలేదు సార్. 5 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి. ఏమవుతుంది? తోటకూర వస్తుంది, కరివేపాకు వస్తుంది, కొత్తిమీర వస్తుంది. ఏమవుతుంది? గట్టిగా మాట్లాడితే 5 రూపాయలకు ఉల్లిపాయ తొక్కలు కూడా వస్తాయి. డాక్టర్ గారు డాక్టర్ గారు ఆగా డాక్టర్ గారు నడిచాను కదా మంచి బేరం వచ్చింది అనుకుంటాడు ఆయన. అలా అడగకూడదు, కూల్ గా మాట్లాడాలా. తొందరగా మాట్లాడారే. డాక్టర్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మా మామగారి సరదాగా చిన్న గుండెపోటు వచ్చిందండి. గుండెపోటు వస్తే తలపోటు వస్తే చెప్తావేట్రా? అంత అవసరం లేదు, కొద్దిగా మెల్లిగా మాట్లాడండి మీరు. ఎంత అవుద్ది చెప్పండి? గుండెపోటు కదా 2 లక్షలు అవుద్ది. 20,000 అయిపోద్దా? ముందు ఎంత కదయ్యి ఎంతలో అవుద్ది చెప్పండి? 20,000. 2 లక్షలు అవుద్రా. అయినా డాక్టర్ తో బేరాలు ఆడతావేట్రా? ఆడ అంబులెన్స్ తోనే బేరం ఆడాడు. అంబులెన్స్ తో బేరం ఆడాడా? డాక్టర్ గారు లైన్ చెప్తాను, మీరు లైన్ చెప్తాను. ఎంత తీసుకుంటారు చెప్పండి మీరు? 2 లక్షలు అవుతురా, అంతకి మించి తగ్గదురా. ఒక నిమిషం ఆగండి, మీరు చెప్తారు. హలో డాక్టర్ గారండి, ఏం లేదు మా మామగారికి సరదాగా చిన్న గుండెపోటు వచ్చిందండి. సరదాగా నన్ను మీరు చేస్తారా చెప్పండి? చేస్తారు కదా, తీసుకొచ్చేస్తాను. ఉంటాండి, థ్యాంక్స్. ఎవరెవరా ఫోన్ చేసావు? మన వెనకీదిలో పశువుల డాక్టర్ గారు ఉన్నారండి. ఇలా మీ గురించి చెప్తే తీసుకొచ్చండి, చేపెట్టేస్తా అన్నారు. లేదా చేసి పెట్టేస్తానన్నారండి. నీకు అసలు బుద్ధి ఉందా? మనిషి అనుకున్నా పశువు అనుకున్నావా? పశువుల డాక్టర్తో మాట్లాడతావా? ఏంటి మీరు చేస్తారా లేదా చెప్పండి? ఒరే కనీసం పేషెంట్ కు బెడ్ ఉండాలరా. అక్కర్లేదండి, దుప్పటి ఇచ్చేసేయండి చెప్తాను. ఒరే ఇదంతా కాదు, కనీసం ఎనస్థీసియా ఇవ్వాలి పేషెంట్. అనస్థీసియా ఎందుకండి? ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ స్పృహలో ఉండకూడదు. దానికోసం అనస్థీసియా ఎందుకండి? అరసేయి సరిపోద్ది. మామగారు కూర్చోండి. అలా కొట్టించబెట్టరా? ఇప్పుడు మళ్ళీ స్పృహ నుంచి బయటికి రావాలంటే? స్పృహ నుంచి బయటికి రావాలంటే కదా. ఎలాగొచ్చాడు? ఏమండి ఈ ఘోరాన్ని నేను చూడలేకపోతున్నాను. చూడలేకపోతాను, నీకు కూడా అనస్థీసియా ఇవ్వాలి. నీ ఆపరేషన్ వద్దు, నీ వద్దు. అమ్మాయి లేకు. అలా లేపితే లేకదండి. మీరు ఉంటే మనం బతికేలేం కానీ ఆ 2 ఎకరాలు అమ్ముకుని మనం ఆపరేషన్ చేసుకుందాం పదా. పానమంటారా? నా మీద నుంచి పానవరా? ఎంత తీసుకుంటావు? వీడి మీద నుంచి కూడా పాని. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, మాంసం మొత్తం నా ఒక్కడికే కాల్ జాపుకుని పడుకుంటాను. నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు గట్టి పుర్రె పగల కొడతాంటే నేనేం అడుగుతాను మీరేం చెప్తారులేండి, అరిగిపోతాం. రోజా గారు పొదుపు చేయటం చూసాం గానీ మరి అంబులెన్స్ తో బేరాలు బేరాలు గానీ డాక్టర్ తో బేరాలు గానీ బాప్రే మరి టూ మచ్ అసలు. కానీ ఎంటర్టైనింగ్ ఉంది. నువ్వంటే నేను చచ్చిపోతాను. అరుణ్ మంచి పాయింట్స్ చేయకపోతే అనస్థీసియా చేస్తారు ఆయన. బాగుంటాయి, చాలా బాగుంటాయి. నాకు అది జంధ్యాల గారి సినిమాలో కోడిని పెట్టుకుని ఆనా పెళ్ళంటాలో సీన్ గుర్తొచ్చింది అనమాట ఆయన క్యారెక్టర్. ఐ రియలీ లవ్ దట్ క్యారెక్టర్. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నీకొక్క సెల్ఫీ